వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. దిశ యాప్ అనేటువంటిది 2019లో తీసుకొచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చాలా పటిష్టంగా మహిళల యొక్క భద్రత విషయంలో చాలా ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి ఆ యాప్ చాలామంది మహిళలకు అప్పుడు ఒక రక్షణ కవచంలా ఉంది. ఎందుకంటే దిశ ఇన్సిడెంట్ అనేటువంటిది మనకు తెలుసు, తెలంగాణలో జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు ఏపీలో తీసుకున్నటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. చాలామంది అప్రిషియేట్ చేశారు. దేశవ్యాప్తంగా కూడా దాని మీద ఒక చర్చ జరిగింది. సో అలాంటి చట్టాన్ని ఇది అవసరం లేదు అంటూ ఈ కూటమి ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకోవడం అనేటువంటిది మహిళల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలకి కారణమైంది. వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు మహిళలకి. ఇప్పటికే చూస్తున్నాం మన మహిళల భద్రత అనేటువంటిది ఎలా గాలి కుదిలేసిందో ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది. అనేక చోట్ల మహిళల మీద అఘాయిత్యాలు, ముఖ్యంగా మద్యం, గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోవటం. మద్యం అనేటువంటిది అయితే అసలు గుళ్ళ పక్కన, బళ్ళ పక్కన అసలు బెల్ట్ షాపులు విపరీతంగా మధ్యాంధ్రప్రదేశ్ కింద తయారైపోయిందని పదే పదే మనం చెప్పుకున్నటువంటి విషయం తెలిసిందే. ఆ మద్యం మత్తులో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ ఇవన్నీ ఒక పక్క ఇబ్బడిముబ్బడిగా జరుగుతుంటే, దానికి అంతో ఎంతో రక్షణ కవచంగా ఉన్నటువంటి దిశ యాప్ని ఇప్పుడు ఉపసంహరించుకోవడం ఏంటి? తాజా క్యాబినెట్ భేటీలో ఆ ఉపసంహరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని ఆమోదించింది క్యాబినెట్ అనేటువంటిది ఆ వార్త బయటకు రాగానే విపరీతంగా మహిళలు రోడ్డు మీదకి వచ్చి తమ నిరసనని తెలియజేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రతి చోట నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దిశను కొనసాగించాల్సిందే ఉపసంహరణ నిర్ణయంపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. కేబినెట్ నిర్ణయ ప్రతులని దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగించారు. మహిళల భద్రత కోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లును ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంపై మహిళలు, ముఖ్యంగా విద్యార్థినులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మహిళల భద్రతకు ఉద్దేశించిన అత్యంత కీలకమైన నిబంధనని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సింది పోయి రద్దు చేయాలి అనుకోవటం చాలా దారుణమని ధ్వజమెత్తారు. విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, అలాగే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో పాటు మహిళలు, విద్యార్థినులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేబినెట్ నిర్ణయ ప్రతుల్ని వాళ్ళు దహనం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి నిరసన ప్రదర్శనలో కూడా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయ ప్రతుల్ని దహనం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. విజయనగరంలో దిశ రద్దు ప్రతులను దహనం చేస్తున్నటువంటి పార్టీ మహిళా నేతలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణితో పాటు పార్టీ నేతలు, విద్యార్థినులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడల వద్ద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, అలాగే జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ, విశాఖలో గాంధీ బొమ్మ వద్ద వాళ్ళు అక్కడ నిరసన తెలియజేశారు. విశాఖలో గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఇంకా మహిళా మండలంతా కూడా పాల్గొన్నారు. మహిళా జోనల్ అధ్యక్షురాలు మేయిళ్ల గౌరీ, నగర మహిళా అధ్యక్షురాలు ధనుజారెడ్డి, పార్టీ మహిళా నేతలు, విద్యార్థులను నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. చంద్రబాబు సర్కార్ నిర్ణయం మహిళలు, చిన్నారులకు చీకటి రోజు ఇదే అని చెప్పేసి మహిళల భద్రతకు అత్యంత రక్షణగా నిలిచినటువంటి వ్యవస్థ, మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారం వచ్చేది దిశ యాప్ ద్వారా. ఫోన్లో ఎస్వీఎస్ బటన్ నొక్కినా, ఫోన్ 5 సార్లు షేక్ చేసినా పోలీసులకు సమాచారం వెళ్ళేలాగా ఆ యాప్ను డిజైన్ చేశారు. మహిళల భద్రతలో దేశానికే దిశానిర్దేశం చేసినటువంటి దిశ చట్టాన్ని ఉపసంహరించుకుంటూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థని రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయటం అత్యంత దురదృష్టకరమన్నారు. మంత్రివర్గం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని కోరారు.
దిశను నిర్వీర్యం చేయడం కాదు, మరింత బలోపేతం చేయాలి అని ప్రభుత్వానికి హితవు పలుకుతూ సామాజిక మాధ్యమం ఎక్స్లో శుక్రవారం పోస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పోస్టులో మహిళలు చిన్నారులకు రక్షణ వ్యవస్థగా నిలిచిన దిశను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ మహిళలు చిన్నారులకు ఒక చీకటి రోజుగా, మహిళల భద్రతకు రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఆయన పేర్కోవడం జరిగింది. చంద్రబాబు సర్కార్ దిశ ఉపసంహరణ ద్వారా నేరస్తుల్లో చట్టంపై భయం తగ్గుతుంది, తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పారు. దిశను నిర్వీర్యం చేయడం కాదు, మరింత బలోపేతం చేయాలి. న్యాయం అనే లక్ష్యానికి బిఎన్ఎస్ ఎలా ప్రత్యామ్నాయం? ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత చాలు, దిశ అవసరం లేదు అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎస్విఎస్ వ్యవస్థ, మహిళా పోలీస్ స్టేషన్లు, గ్రామస్థాయి నుంచి మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటాబేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్ వ్యవస్థ, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తుతో కూడిన లక్ష్యానికి బిఎన్ఎస్ ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? మహిళలు చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు 7 రోజుల్లో పోలీస్ దర్యాప్తు ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలాగా దిశ ద్వారా ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నిరోధించడం నుంచి నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం, ఇలా ఒక సమగ్రమైన వ్యవస్థను నిర్మించాం. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు రక్షించే వ్యవస్థను నిర్మించాం. మరి మన ఫోన్లో ఎస్ఎస్ బటన్ నొక్కినా, షేక్ చేసిన 6 సార్లు నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలి అన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం, అలాంటి లక్ష్యాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కడం అనేటువంటిది, దాన్ని విమర్శించడం మరింత బాధాకరం. ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒకటే, దర్యాప్తులో జాప్యం ఉండకూడదు, విచారణలో ఆలస్యం ఉండకూడదు, మహిళలు చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా అరికట్టాలి, నేరం చేస్తే చట్టం వేగంగా కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తులో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి దాన్ని తప్పుపట్టడం, దాన్ని ఉపసంహరించుకోవటం ఏంటి అనేటువంటిది. తర్వాత 3107 అత్యవసర కాల్స్ని అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు. 18 ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్రస్థాయి భద్రత రిపోర్టింగ్ వ్యవస్థను కూడా నిర్మించామని చెప్పుకొచ్చారు. 300 వాహనాలు, 168 4 చక్రాల వాహనాలు, అవి ద్విచక్ర వాహనాలు 300, అలాగే 168 4 చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ 6 నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, అలాగే 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటాబేస్ను కూడా రూపొందించాం. అందుకే దిశ విజయవంతంగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలు అందించింది. నిందితుడికి శిక్ష పడే వరకు కూడా నెట్వర్క్ అనేటువంటిది ఉంది అనేటువంటిది. 2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పడితే 2022లో అది 28 రోజులకి తగ్గించగలిగింది ఆ దిశ యాప్ వల్ల అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జ్షీట్లు దాఖలు చేయడం జరిగింది. తీవ్రమైన కేసుల్లో 51% పైగా నిందితుల్ని 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో DNA నివేదికలకు నెలలు పట్టేది. దేశ ఫోరెన్సిక్ వ్యవస్థతో దిశ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితికి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. 2024 మే నాటికి మహిళలపై నేరాలు 27% తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,268కి తగ్గాయి అనేటువంటిది. సో దిశ ఇచ్చినటువంటి భరోసా ఇది. 19 జాతీయ అవార్డులు కూడా దిశ యాప్ గెలుచుకుంది. దిశ అనేది కాగితాల మీద ఉన్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ ఎస్విఎస్ బటన్ నొక్కిన క్షణం నుంచి నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండి సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్ అది. నేరస్తుల్లో చట్టంపై భయం తగ్గిపోతుంది. దిశను ఉపసంహరించుకోవటం ద్వారా
అది చాలా ప్రమాదం అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది అనేటువంటిది బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మహిళలు తమకు రక్షణ కవచంగా భావించినటువంటి వ్యవస్థను లేకుండా చేయటం అనేటువంటి చాలా దుర్మార్గం. సో ఈ విషయాలన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఇంకా రక్షణ వ్యవస్థను మెరుగుపరచాల్సింది పోయి ఉన్నటువంటి రక్షణ వ్యవస్థను మహిళలకు రక్షణగా ఉన్నటువంటి ఆ గొప్ప వ్యవస్థని ఉపసంహరించుకోవడం అనేటువంటి దాన్ని ప్రజా సంఘాలు ఇంకా మహిళా సంఘాలు ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.